నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను బిరామ్. ప్రతిపక్షం నోరు నొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ప్రధానంగా చాలా వరకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మెయిన్గా ప్రతిపక్షం పొజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నియంత్రించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలనే వ్యూహరచన జరుగుతున్నట్టుగా ప్రధానంగా వినిపిస్తుంది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి నోరు నొక్కగలరా? జగన్మోహన్ రెడ్డి గారు నోరు నొక్కడం అంటే అసంభవం. ఆయనకు వస్తున్న అశేష ప్రజాదరణ, వీళ్ళు వెళ్తే కనీసం మానవ మాత్రం తల కూడా తిప్పి చూడట్ల, ఎవరి పనులు వాళ్ళు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్తున్నా జనాలు లేరు, చంద్రబాబు నాయుడు లోకేష్కి అయితే ముందే లేరు. అదొక కొద్ది గొప్ప పవన్ కళ్యాణ్కి పాపులారిటీ ఉందంటే ఈ ఏడాది పాలన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద జనాలకి విరక్తి అనడం కంటే కూడా అసహ్యం వేసిందని చెప్పొచ్చు. అంటే జన సైనికులకు అంటున్నారా, నార్మల్ ప్రజలకు అంటారు. ఓకే, జన సైనికుల్లో కూడా దాదాపు చాలా మందికి మనసు మారిపోయింది. సో ఈ నేపథ్యంలో కొన్ని వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామని, కొంతమంది ఏమో భౌతికంగా కూడా లేకుండా చేస్తామని. భౌతికంగా కూడా అంటే అది అంతర్లీనంగా మాట్లాడుతున్నారు. భూస్థాపితం అనే దానికి అర్థం ఏంటి? భూస్థాపితం అంటే భూమిలో స్థాపించడం. అంటే ఎవరిని స్థాపిస్తారు భూమిలో? భూస్థాపితం చేయడం అంటే అర్థం ఏంటి? అదే చనిపోయిన తర్వాత చేయడం. సో భూస్థాపితం చేస్తామని మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ రాజకీయం కానీ దానికి ఒక వర్డ్ అధపాతాలను తొక్కుతానన్న పవన్ కళ్యాణ్ గారి మాటకి కార్యాచరణ రూపొందుతుంది అనుకోవచ్చా? అధపాతాలకు తొక్కడం అనేది సాధ్యం కాదు. మొన్ననే తొక్కలేకపోయారు. ఈవీఎం లేకపోతే మొన్నే తొక్కేవాళ్ళు కాదు. సో అది అయ్యే పని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయనని భౌతికంగా ఎలిమినేట్ చేస్తారు అనేది కొన్ని గుసగుసలు వినపడుతున్నాయి. అది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది కడప. కడపలో ఆ ప్రాంతం మొత్తం ఫ్యాక్షన్కి పెట్టింది పేరు. గత 3-4 దశాబ్దాలుగా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా మనం ప్రజలకు సేవ చేసుకుందాం, ప్రజాసేవ చేద్దాం, రాజకీయాల్లో వద్దామని దాదాపు అందరూ మీకు చాలా కుటుంబాలు, ఫ్యాక్షన్ కుటుంబాలన్నీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసినాయి. ప్రశాంతంగా జరుగుతున్నాయి. సో మరి అటువంటి నేపథ్యం ఉన్న కుటుంబాల దగ్గరికి వెళ్ళేసేసి మేము ఎలిమినేట్ చేద్దాము అనే ఆలోచన ఎవరికైనా ఉన్నట్టయితే కనుక, ఉండదని నేను అనుకుంటున్నాను, ఉండకూడదని కోరుకుంటున్నాను. కానీ అటువంటిది ఏమైనా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నించే వారికి ఫ్యాక్షన్ అనుభవం ఉండదు. ఫ్యాక్షన్ తాలూకా పర్యవసానాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదు. మనకి మధ్యల చెరువు సూరి కానీ లేకపోతే పరిటాల రవి కానీ ఇవన్నీ చూసాం మనం. వాళ్ళ కుటుంబాలే లేపేస్తారు. ఒకసారి టచ్ చేద్దాము అనే ఒక ప్రయత్నం అంటూ ఏమన్నా చేస్తే, టచ్ చేసే ప్రయత్నం కాదు, ఆ ఊహకి ఆ ఆలోచన వాళ్ళ బుర్రలోకి వచ్చింది తెలిస్తేనే అవతలోళ్ళు ఉండనివ్వరు, శత్రుశేషం అనేది ఉంచరు. అలాంటిది మీరు ఒక అటెంప్ట్ ఏమన్నా చేస్తే కనుక, అటెంప్ట్ చేసేవాళ్ళు ఇక నా వంశం అనేది ఉండదు అని నిర్ధారణకు వచ్చి అటువంటి ప్రయత్నం ఏమన్నా చేయాలి. సార్ ఇప్పుడు ఈ రెండు కత్తులు వేరు కదా, ఈ ఫ్యాక్షనిజం అనేది పొలిటికల్ అనేది రెండు వేరే అజెండాలు. ఈ రెండు ఒకే వలలో ఎలా ఇముడతాయి? అసలు దీనికి దానికి ఎలివేషన్ ఎలా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే పొలిటికల్గా అతనిని ఎదుర్కోలేరు, ఢీ కొనలేరు, మనం వెళ్తుంటే మానవ మాత్రం తల కూడా తిప్పి చూడట్లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏమో ఎన్ని ఆంక్షలు విధించినా కానీ, లాఠీ దెబ్బలు తినా సరే, కంచెలు దూకైనా సరే, వ్యయ ప్రయాసాలు రోడ్లు వేసుకుని మరి వెళ్తున్నారు. వాగులెమ్మట, వంకలెమ్మట, పొలాల గట్లెమ్మట, కొండలు గుట్టలు ఏవి లెక్క చేయట్లేదు. ఆ ప్రజాదరణ ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డికి అనే సందేశం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం అనేది అసంభవం. రాజకీయంగా ఎదుర్కోవడం అసంభవం అయితే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు? వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లేరు, బాబాయ్ గారు లేరు, తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఎక్కడో విదేశాల్లో చదువుకుంటున్నారు, కొడుకులు లేరు. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా చేస్తే అడిగేవాడెవడు అనేది కొన్ని మట్టి బుర్రలకి ఆలోచన ఉంది. తల్లి చెల్లి పట్టించుకోవట్లేదు. అటు చూస్తే కూతుళ్ళ 2 ఎక్కడో అబ్రాడ్లో ఉన్నారు, మగదిక్కు ఎవరు లేరు అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరైతే వాగులు వంకలు దాటి పోలీసులు లాఠీ దెబ్బలు తిని వెళ్తున్నారో
వాళ్ళందరూ రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళకంటే కూడా 1,00,000 రెట్లు ఎక్కువ అభిమానం. జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలితే అవతల ఆ అనుమానం ఉంటే చాలు, ఈడు చేయించాడా అనే అనుమానం ఉంటే ఆడి వంశమే ఉండదు ఇంకా. కాదు సార్, ఓకే, ఇప్పుడు అంత అభిమానం ఉన్న వ్యక్తులకి మొన్న ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జరుగుతున్నటువంటి ఏవైతే కొన్ని చిన్న చిన్న అటాక్స్ లాగా, లైక్ మొన్న అతనికి ఆయన ఇంటి దగ్గర ప్యాలెస్ దగ్గర ఎవరో తాటికాయలు సంథింగ్ ఏదో ఇసిరారని రాయితో కొట్టడం, సో వీటన్నిటిని అడ్డుకోలేని వాళ్ళు ఆయన ప్రాణాల మీదకి వస్తే ఎలా నిలబడగలుగుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు కొట్టాడు అని తెలిసిన వాడి పరిస్థితి ఏంటి అని చూసుకోవాలి. కొట్టాడు, వాడు రాయాడు, ఇసిరాడు, వెళ్ళిపోయాడు, ఆ తర్వాత వాడి పరిస్థితి ఏంటి, అది ముఖ్యం. అంటే తర్వాత ఉంటుందంటారా? మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు, దొరకలే కానీ మామూలుగా ఉండదు. మామూలుగా కామెంట్లు పెడితేనే తాట తీసేస్తున్నారు కదా. మర్చిపోయి మొన్న రీసెంట్ గా గబ్బర్ సింగ్ బ్యాచ్ సంథింగ్ ఎవరో అంటే కొంచెం 1,00,000 ఫోన్స్ వచ్చాయి అనేది, రైట్, ఓకే. సో ఆ స్థాయిలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏమంటున్నారు, మీరు రాజకీయంగా ఎన్నెన్నా విమర్శలు చేయండి, మా జగన్మోహన్ రెడ్డిదే పై చేయి. సంక్షేమ పథకాల్లోనా, పరిపాలనలోనా, లేకపోతే ప్రజలకి మేలు చేయడంలోనా, గవర్నెన్స్లోనా మీరు జగన్మోహన్ రెడ్డిని ఢీ కొనలేరు అనే ధీమా వీళ్ళందరికీ ఉంది. వాళ్ళకి తెలుసు అది ఢీ కొనలేకపోతున్నామని. ఢీ కొనలేకపోతున్నామంటే మరి రాబోయే భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళకి పెద్ద టెన్షన్గా మారిపోయింది. మారిపోయిన నేపథ్యంలో ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు అటువంటి ఆలోచనలు చేయడం మానుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళ నరనరాన ఒకనాడు ఫ్యాక్షన్ ఉన్నది, మీకు కొత్త, వాళ్ళకి కొత్త కాదు, అదే మీకు ఈ రోజున కొత్త. వాళ్ళవన్నీ చూసి ఇవన్నీ వద్దురా బాబు అనుకుని వచ్చిన వాళ్ళు. మీరు పడుకున్న సింహాన్ని లేపితే దాన్ని మీరు తట్టుకోలేరు. కాదు సార్, ఫ్యాక్షన్ రాజకీయం అనేది మహా అయితే వైసీపీ క్యాడర్లో ఉన్న కార్యకర్తలకి, చిన్న స్థాయి వాళ్ళకి ఓకే, యాక్సెప్టబుల్. బట్ ప్రజలకి అది నెగిటివ్ అవుతుంది కదా ఫ్యాక్షన్ రాజకీయాలు. అప్పుడు అంటే ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఈయన మొదలు పెడితే నెగిటివ్ అవుతుంది. అంటే అవతలి వాళ్ళు మొదలు పెడితే అది రియాక్షన్ అవుతుంది, కానీ యాక్షన్ ఎవరు మొదలు పెడితే వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది, అది తప్పురా, ఇది చేయకూడదు అని. కానీ యువతల పక్షాన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుంటే అటువైపు నుంచి వచ్చే రియాక్షన్ వాళ్ళు తరతరాలు మర్చిపోలేరు. అంటే వ్యూహరచన జరిగితే మహా అయితే తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది, కానీ ప్రతి వ్యూహానికి ఏం కాదంటారు ప్రజల్లో. ప్రతి వ్యూహానికి ప్రజలు స్వీకరిస్తారు. ఇప్పుడు మొన్న పహల్గాం దాడి జరిగింది, పహల్గాం దాడిలో మన వాళ్ళని చంపారు, వాళ్ళని చంపితే తప్పేంటంటారు? అదే వాళ్ళని చంపితే అది చంపాల్సిందే అంటారు వాళ్ళు. ఇప్పుడు మహిళలు ఎవరన్నా రేపు జరిగితే ప్రజలు శిక్ష లేదు, ఎన్కౌంటర్ చేశామంటున్నారు. ఎందుకని? అది జస్టిఫైడ్ అని నమ్ముతున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా సరే ఎటువంటి ఆలోచన ఏమైనా పెట్టుకుంటే ఆ రియాక్షన్ అనేది ప్రజలు ఆమోదిస్తారు, ఆమోదించి ఎండోర్స్ చేస్తారు, అండగా నిలబడతారు కూడా. ఇప్పుడు ఫర్దర్గా ప్రజలు అండ్ మరియు క్యాడర్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన పోలీసు శాఖపరమైన సెక్యూరిటీ అయితే ఇవ్వట్లేదు, కానీ అటువంటి ప్రయత్నాలు కూడా ఏమీ చేయరని నేను అనుకుంటున్నా. దాడులు చేయటం కానీ ఎందుకంటే ఎదుర్కోలేకపోతున్నారు అంటే మీరు మీ పాలసీల పరంగా మీరు ప్రజలకి మేము జగన్మోహన్ రెడ్డి కంటే మంచి పరిపాలన ఇస్తున్నాము అని నమ్మించగలగటమే రాజకీయ. ప్రజాస్వామ్యం ఎందుకు వచ్చింది? రాజులు యుద్ధాలు చేసేవాళ్ళు కదా, అవన్నీ వద్దనుకోని ఈ రోజున ప్రజాస్వామ్యం ఎందుకు వచ్చింది? అన్ని దేశాల్లో ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఎవరు మీకు మేలు చేస్తే వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టండి, ఎవరు మేలు చేసేవాడే రాజు. ఆ మేలు చేయడంలో జగన్మోహన్ రెడ్డిని అధిగమించి మీరు అధికారంలో కొనసాగితే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు సార్, అంటే ఆలోచన ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం? అంటే ప్రైవేటీ వ్యక్తులకా లేకపోతే గవర్నమెంట్? అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా చచ్చిపోలేదు, 40% ఓటు బ్యాంక్ ఉంది అన్నాడు. అలాగే భూస్థాపితం చేస్తామని అంటాం, అలాగే కొంతమంది గుసగుసలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి జీవించి ఉండగా ఎదుర్కోలేము అనే మాటలు వస్తున్నాయి. జీవించి ఉండగా ఎదుర్కోలేమంటే ఇవన్నీ అది వాస్తవం కూడా. జగన్మోహన్ రెడ్డి ఉండగా ఇకపైన ఎన్నికలలో కూటమికి గెలవడం అనేది అసంభవం. మొన్నే అసంభవం, ఈవీఎంల ద్వారా గెలిచారు. అంటే ప్రాణాలతో ఉంటే ఎక్కడున్నా రాజారు అనేదా? అసలు ఆయన గెలవడం ఇంపాసిబుల్. సో ఇటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే పడుకున్న సింహాన్ని లేపడం, పడుకున్న సింహాన్ని లేపి
తమకు తాముగా బలిచ్చుకోవడానికి కోసం చేసే ప్రయత్నమే తప్ప అటువంటి ఆలోచనలు ప్రయత్నాలు ఏమన్నా ఉంటే తమ వంశానికి మంచిది కాదనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.